ఎక్కడైనా కానీ మదర్స్ కూడా కాస్తలో కాస్త గ్లామర్ తగ్గించాలి. మీరేంటంటే గ్లామర్ పెంచుతూ ఉన్నారు ఇయర్ ఆన్ ఇయర్. అబ్బా అంత సీన్ లేదు. ఎలా అంటే ఇంత కాంపిటీషన్ కదా, మూవీస్ అంటేనే చాలా కాంపిటీషన్ అండ్ పోటాపోటీగా ఉంటూ ఉన్నారు. అంటే సిస్టర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కొంతమంది, అయితే మదర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళు కొంతమంది. ఇక్కడికక్కడ కాంపిటీషన్ ఇలా రన్ అవుతున్న టైంలో ఎలా మాక్సిమం మూవీస్ లో లీడ్ రోల్స్ లో మీరు కనిపిస్తున్నారు? అంటే ఒకటి లక్ ఫ్యాక్టర్, ఇంకొకటి మన ద థింగ్ ఇస్ ఐ హ్యావ్ ఎ వెరీ కూల్ యాటిట్యూడ్. అలాంటి రిక్వైర్మెంట్. చాలా మూవీస్ ఉన్నాయి మీది, అంటే ఆల్మోస్ట్ అదే అంటున్నా, కనిపించే కాసేపు క్యారెక్టర్స్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మీకు ఇస్తున్నారు డైరెక్టర్స్ అందరూ కూడా. ఎలా వస్తున్నాయి అంటే రోల్స్ డైరెక్టర్ చాయిస్, ఆవిడే ఉండాలి రోల్ తగ్గట్టు. సో ఐ స్లిప్ ఇన్ టు ద రోల్, వాట్ ఎవర్ రోల్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మర్యాద రామన్, సో రాజమౌళి గారు కూడా అక్కడ పిలిచి నన్ను అడిగారు, ఏం అభ్యంతరం లేదు కదా మీకు, కొంచెం ఏజ్డ్ గా చూపిస్తాను స్క్రీన్ మీద పెట్టేసుకొని వడ్డిస్తూ. మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ నాకు ఎక్కడొచ్చిందంటే భరత్ అని నేను మహేష్ బాబుకి ఆంటీ, యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారు వైఫ్ అందులో. అది ఎవరికి తెలియదు, ఎందుకంటే మేబీ హీరోయిన్స్ కూడా ఈ సెంటిమెంట్ ఉన్నట్లుంది. రష్మిక గారు గీతా గోవిందం డెబ్యూ, సో యు ఆర్ ద మదర్. అండ్ తమన్నా గారు, అంటే ఎక్కడ చూసినా గానీ హీరోయిన్స్ డెబ్యూ ఫిల్మ్స్ కి మీరు మదర్ గా ఉండడం కూడా మేబీ అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనుకుంటా. వాళ్ళందరూ కొంచెం సెంటిమెంట్ నడిచింది. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కదా, యూ డన్ మూవీస్ ఇన్ తమిళ్ ఆల్సో. తమిళ్ హావ్ డన్, నేను ఇది బెంగళూరు డేస్, అందులో నేను ప్రకాష్ రాజ్ గారు సమంతకి పేరెంట్స్, సవదీక అని ఇందులో తమిళ్లో, మరి తెలుగులో ఏంటో తెలియదు, బట్ ఎగ్జాక్ట్లీ తెలుగులో కూడా చాలా బాగా చేశారు పాట. సో ఆ పాటలో ఉంటాం. ఆ పాట అంతా మొత్తం మేము వెళ్ళాం అదే పనిగా బ్యాంకాక్ పటాయా, అక్కడ షూటింగ్ మొత్తం. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద ట్రిప్. అంటే ఎలా ఉంటారంటే జనరల్గా అజిత్ గారు అనేసరికి హీస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ మీరు చాలా దగ్గర నుంచి ఆయన చూస్తున్నారు కాబట్టి ఇన్ 2 movies, యూ టెల్ మీ ఎలా ఉంటారు అసలు అజిత్ గారు? హీఈస్ వెరీ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. హ్యూమన్ టచ్ ఉంటుంది. ఇంకోటి విశ్వాసం టైంలో ఆయన అందరికీ పలావ్ కూడా బిర్యానీ చేశారు. ఎవరు మీ ఫేవరెట్ డైరెక్టర్ అనేది మీరు ఒక్క మాటలో చెప్పేసేయాలి. నా ఫేవరెట్ డైరెక్టర్ ఐ వుడ్ సే మై ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక సూపర్ ఆర్టిస్ట్ ఉన్నారు. బేసిక్గా 10 సినిమాలు రిలీజ్ అయితే మ్యాక్సిమం 5 సినిమాల్లో ఈ ఆర్టిస్ట్ కనబడతారు. మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు బిజీగానే ఉంటున్నారు. ఆల్మోస్ట్ స్వీట్ 16 years రన్నింగ్ చేస్తూ మొన్ననే 17th ఇయర్లోకి అడుగు పెట్టారు. బట్ ఈవిడ 17th కాదు. ఇంకా విశేషాలు ఏమున్నాయో ఆవిడని అడుగు తెలుసుకుందాం. షీ ఈజ్ నన్ అదర్ దెన్ సంధ్య జనక్ గారు. హలో సంధ్య గారు. హాయ్ శ్వేత, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ మూవీలో నేను మిమ్మల్ని చూశాను యాజ్ ఏ తమన్నా మదర్గా. అండ్ రైట్ నౌ మీరు పట్టుదల మూవీలో చాలా బిజీగా ఉన్నారు. త్రిష మదర్ క్యారెక్టర్ చేశారు. త్రిష హీరోయిన్స్ ఏమో చాలా వరకు చేంజ్ అయిపోతున్నారు, కానీ మదర్ రోల్ చేసే మీరు మాత్రం అలానే ఉండిపోతున్నారు ఏంటి? అంటే నేను వాళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్నానా? డెఫినెట్ గా. అంటే మదర్ ఎక్కడైనా కానీ మదర్స్ కూడా కాస్తలో కాస్త గ్లామర్ తగ్గించాలి. బట్ మీరేంటంటే గ్లామర్ పెంచుతూ ఉన్నారు ఇయర్ ఆన్ ఇయర్. వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి, మేము కూడా ఇవాళ నుంచి ఫాలో అయిపోతాం. అబ్బా అంత సీన్ లేదు, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. డెఫినెట్లీ. See, you have such a beautiful complexion. Really. Thank you, ma'am. అప్పుడప్పుడు చెప్తూ ఉండండి, కాల్ చేస్తాను. సో నిజంగా మీరు లైక్ అంటే ఆల్మోస్ట్ 16 years కంప్లీటెడ్ కదా ఇన్ దిస్ కెరియర్. ఎలా అంటే ఇంత కాంపిటీషన్ కదా, మూవీస్ అంటేనే చాలా కాంపిటీషన్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో పోటాపోటీగా ఉంటూ ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ సిస్టర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కొంతమంది, అయితే మదర్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కొంతమంది. ఎక్కడికక్కడ కాంపిటీషన్ ఇలా రన్ అవుతున్న టైంలో ఎలా మాక్సిమం మూవీస్లో లీడ్ రోల్స్లో మీరు కనిపిస్తున్నారు? అంటే ఒకటి లక్ ఫ్యాక్టర్, ఇంకొకటి మన ద థింగ్ ఇస్ ఐ హ్యావ్ ఎ వెరీ కూల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ దిస్. అండ్ బేసిక్లీ దట్ ఈస్ హెల్ప్డ్ రాదర్ ఆ రోజుల్లో వెన్ ఐ కేమ్. ఇంకా అలాంటి రిక్వైర్మెంట్
Mother and 2006 అనుకుంటా అది ఆల్మోస్ట్ 2007. 2007 Happy Days released in 2007 October. Okay. 2nd, I think it was on Gandhi Jayanti. I remember. So అప్పుడు నేను వచ్చినప్పుడు నేనేదో అంటే శేఖర్ గమ్ల గారు ఊరికే జస్ట్ రిక్వెస్ట్ చేశారు. ఇంకా నేను అంటే ఇదంతా అనుకోకుండా అయిపోయింది. సరే చేద్దాంలే, జస్ట్ ఫర్ ఫన్ చేశాను నేను ఆ మూవీ. దెన్ ఐ గాట్ రికగ్నైజ్డ్ బికాజ్ అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఆ మూవీ. అండ్ అలాగా చేస్తూ ఏమొస్తుంది, నెక్స్ట్ మూవీ అనసూయ, అందులో నేను ఫ్లాష్ బ్యాక్లో వస్తాను నిఖితా మదర్గా కదా. సో అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో చిన్న రోల్ అయినా కూడా yet I got noticed. అదే కదా, ఆల్మోస్ట్ చిన్న రోల్స్ అయినా కనిపించేది కాసేపు అయినా. మర్యాద రామన్న తీసుకున్నా, గీతా గోవిందం తీసుకున్నా, అండ్ సింహ, లెజెండ్, దమ్ము ఇవన్నీ చాలా మూవీస్ ఉన్నాయి మీవి. అంటే ఆల్మోస్ట్ అదే అంటున్నా, కనిపించే కాసేపు క్యారెక్టర్స్ అయినా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మీకు ఇస్తున్నారు డైరెక్టర్స్ అందరూ కూడా. అంటే ఎలా వస్తున్నాయంటే రోల్స్ డైరెక్టర్ చాయిస్, ఆవిడే ఉండాలి రోల్, అంటే రోల్ తగ్గట్టు మ్యాచ్ చేస్తారు వాళ్ళు. కాస్టింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాస్టింగ్ అబౌట్. సో కరెక్ట్ కాస్టింగ్ చేస్తే మూవీ విల్ బి అ హిట్ ఆఫ్ కోర్స్. కరెక్ట్. సో దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మేబీ వాళ్ళు అనుకున్నట్టు ఐఎమ్ ఏబుల్ టు లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది కదా, ఇలా అలా అంటే యాక్టర్స్ అని ఈ రోల్స్లో ఇలా చేయాలి, వీళ్ళు చేస్తే బాగుంటుంది అని ఒకటి స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఊహించుకుంటారు. సో దాన్ని మనం పండిస్తే స్క్రీన్ మీద, సో ఇట్స్ గుడ్ ఫర్ అస్. అదే డెఫినెట్ గా డైరెక్టర్ విజన్ ఎప్పుడైనా కానీ ఆర్టిస్ట్ రీచ్ అయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ మూవీలో కూడా ఛాన్స్ ఇస్తారు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇస్ ఇట్ ట్రూ మ్యామ్? ఎస్. ఎందుకంటే ఐ బిలీవ్ యాజ్ అన్ యాక్టర్ నేను ఐ ట్రై టు గెట్ ఇన్ టు ద రోల్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సంధ్యా జనక్, ఐ హ్యావ్ టు showcase na personality. It's not like that. So I slip into the role, whatever role. Like for instance Maryada Ramana undi. So Rajamouli garu kuda akada pilchi nannu adigaru, meeku konచెం పెద్ద ఏజ్ లో, అప్పుడే this was about 12 years back I'm talking. So I was much younger then. సో అప్పుడు అడిగారు మాట, ఇలా మీకేం అభ్యంతరం లేదు కదా, మీకు కొంచెం ఏజ్డ్గా చూపిస్తాం స్క్రీన్ మీద పెట్టేసుకొని వడ్డిస్తూ ఉంటారు కదా, వైట్ హెయిర్ కొద్దిగా. అంటే నాగినీడు గారితో నేను మ్యాచ్ అవ్వాలి. సో నేను అదేంటి సార్, నేను ఆఫ్టర్ ఆల్ ఐమ్ అన్ యాక్టర్, నాకు చాలా ఇష్టం ఇలాగ డిఫరెంట్గా చేయాలని. నిజంగా మా అందరికీ యాక్టర్స్కి అదే కదా మెయిన్. సో అదొక ఛాలెంజ్గా తీసుకుంటాను. డెఫినెట్లీ నేను ట్రై చేస్తానండి అంటే. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. దెన్ వెన్ ద మూవీ కేమ్, ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ నైస్ దట్ ఐ కుడ్ లివ్ అప్ టు ద డైరెక్టర్స్ ఇమాజినేషన్. నాకు తెలిసి మీకున్న డైలాగ్స్ చాలా తక్కువ. సునీల్ గారికి గోంగూర పచ్చడి ఎలా చేయాలి చెప్తారు అది. ఇంకా తర్వాత సునీల్ గారితో నాకు లాస్ట్ లో డైలాగ్స్ ఉంటాయి. ఓకే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మేబీ డైలాగ్స్ లేవు అని చెప్పేసి కొన్ని అనుకుంటాం, కానీ కొన్ని డైలాగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి కట్ అయిపోతూ ఉంటాయి కదా. అయిపోతాయి. అలా మీరు ఎక్కువ లెంతీ రోల్ చేసి కట్ అయిపోయిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అలాంటివి. ఎక్కువ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ నాకు ఎక్కడొచ్చిందంటే భరత్ అని నేను. అందులో నేను మహేష్ బాబుకి ఆంటీ, యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారు వైఫ్. అందులో ప్రకాష్ రాజ్ గారికి వైఫ్ ఉన్నారా అందులో? కానీ అది ఎవరికి తెలీదు, ఎందుకంటే అందులో ఒక ఇంపార్టెంట్ డైలాగ్స్, ఐ హ్యాడ్ అ ఎక్స్క్లూజివ్ డైలాగ్ విత్ మహేష్ బాబు గారు ఇన్ లక్నో. సో అక్కడ యాక్చువల్లీ దట్ హౌస్ ఇస్ సపోజ్ టు బి ఆర్స్ మాట. సో మహేష్ బాబు గారు స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళ అమ్మ చనిపోతే చూడటానికో ఏదో, అప్పుడు స్ట్రైట్ మా ఇంటికి వస్తారు. సో నాతో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ ఆంటీ అంకుల్ ఎక్కడా ఇది అది అని. సో నేను అంటాను అనమాట, బాబు చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఎప్పుడు చూస్తే పార్లమెంట్లోనే కూర్చుంటారు, హీజ్ అ మినిస్టర్. సో ఇలాగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఐ వాజ్ సో ప్రౌడ్ బికాజ్ నాకు ముందు నుంచి మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఇంకా ఆయనతో ఇలాగా ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది, అందులో సీన్ ఉంటుంది, మంచి డైలాగ్స్ ఉంటాయి అంటే నేను ఇంకా ఐ వాజ్ సో హ్యాపీ. నేను అందరికీ ఇంకా అడ్వర్టైజ్ కూడా చేసేసాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.